వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ న్యూ మూవీ టీజర్ అయితే వచ్చేసింది. ఎన్టీఆర్ డైలాగ్ తోటి అలసట లేని యుద్ధం అంటూ స్టార్ట్ అయిన ఈ టీజర్ కొద్ది క్షణాల్లోనే మిలియన్స్ని సొంతం చేసుకుంది. సో ఫైనల్గా కింగ్డమ్ టీజర్ రివ్యూ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. ఎన్టీఆర్ గారి డైలాగ్స్ తోటి మూవీకి ఇంకా బజ్ పెరిగింది అంటున్నారు కొంతమంది, మీరేం చెప్తారు? ఎస్, ఆఫ్ కోర్స్. సరే, మొత్తానికైతే ఎన్నో అంచనాల మధ్య కింగ్డమ్ అనే మూవీ టీజర్ రిలీజ్ అయింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బేసికల్లీ. నిన్నగాక మొన్న విజయ్ దేవరకొండ కుంభమేళాకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పూజలు చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదో కోరుకున్న తర్వాత రిలీజ్ అయినటువంటి టీజర్. ఏదో కుంభమేళా జర్నీ అంతా వాళ్ళది కొంచెం గందరగోళంగా జరిగింది. పాపం వెళ్ళేటప్పుడు ఫ్లైట్ డిలే, ఆ తర్వాత అక్కడ కొంచెం ఏదో మొత్తానికైతే అద్భుతంగా చేసుకొని వచ్చేసారు. ఒక మంచి టీజర్ అనేది రిలీజ్ అయ్యింది. ఇకపోతే ఇది ఎలా ఉంది? ఈ డైరెక్టర్ ఏంటో మొన్నటిదాకా క్లాసీగా వచ్చి సడన్గా ఇంత రక్తపాతం, ఈయన వల్ల అసలు ఈయన కూడా ఇలా తీస్తాడా అనే ఒక క్వశ్చన్ మార్క్ కలిగింది ఫస్ట్ టైం ఇది చూస్తే. ఆబ్వియస్లీ నవీన్ నూలి ఎడిటింగ్, జాన్ గిరీష్ వాళ్ళ సినిమాటోగ్రఫీ కానివ్వు, అనిరుద్ధ్ మ్యూజికల్ కానివ్వు, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఈ డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయడం ఏంటా అనేదే ఇంకా అసలు పోట్ల మైండ్లోంచి. ఎందుకంటే నవీన్ నూలి ఏ సినిమా అయినా ఎన్నో సినిమాలు రక్తపాతాలు కత్తిరించి ఉన్నాడు. జాన్ అండ్ గిరీష్ అంటావా, వాళ్ళ తీత కూడా అంతే ఉంటుంది. అనిరుద్ధ్ జైలర్ లాంటి వాటికి కూడా కొట్టరు, అది కూడా అంతే కదా, నరకుడులే. సో విజ్ఞాన్ గారు టీజర్లో చూసుకుంటే కొంచెం కేజీఎఫ్ అట్లానే సార్ ఎలివేషన్స్ చూస్తుంటే అట్లా కనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది? నాకైతే ఎప్పుడు అలా అనిపించలేదు. నేను ఎప్పుడైనా సరే ఏ సినిమానే చూస్తా. అసలు ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని గాడిదలే ఈ సినిమాని దీంతోని కంపేర్ చేస్తారు. నేను సీరియస్లీ చెప్తున్నా. మనుషులై పుడతారో ఇంకేంటో ఏ ఎలివేషన్ కానీ ఇప్పుడు ఒక మంచి విజువల్ వండర్స్ ఇది బాహుబలి లాగా ఉంది అంటారు, అదేదో ఉండదు ఇది దానిలాగా ఉంది. దానిలా చూడండి అయ్యా బాబు సినిమాని. ఇంకో దానిలా చూడడానికి ఇక ఈ సినిమా ఎందుకు? అదే మళ్ళీ చూడొచ్చు. ప్రతి సినిమా అట్లా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నం కాదు, సాంకేతికత డెవలప్ అవుతున్న కొద్దీ ఆ థీమ్ బాగుంది. ఇప్పుడు ఆ డార్క్ థీమ్ కేజీఎఫ్లో కానీ, మన సలార్లో కానీ, లేకపోతే ఎన్టీఆర్ 31లో కానీ, భగీరా లాంటి సినిమా కానీ, అంతకుముందు ఆయన తీసే అధీరా కానీ, వీటికి ఏంటంటే ఆ టైప్ ఆఫ్ సెన్స్ బాగుంటుందని అనిపించింది. ఛత్రపతి ఒక మోడ్లో ఉంటుంది, అలా ఉంటేనే ఆ ఇంపాక్ట్ బాగుంటుంది. ఆయన చెప్పాలనుకున్నటువంటి ఆ ఘర్షణ నీట్గా రీచ్ అవుతుంది. అందుకు వాళ్ళు కొన్ని అలా ఎంచుకుంటారు అంతే, అంత మించి ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పనా, హారర్ మూవీస్ చూస్తాం కదా, ఇంచుమించు అన్ని సినిమాలు ఒకలానే ఉంటాయి. 100కు 99 అనుకోకుండా ఏదో పాడుపడ్డ బంగ్లా దొరుకుతుంది, అందరు అందులోకి పోతారు, ఏదో భయపెడతా ఉంటుంది, భయపడి లాస్ట్కి వస్తూ ఉంటారు. ఆ బంగ్లా అడవిలో అని ఉండొచ్చు, ఊరి చివరని ఉండొచ్చు, ఇంకొక ఊరికి కొంచెం దూరంగానే ఉండొచ్చు. ఇంతేగా హారర్ సినిమాలన్నీ ఇంతే బేసికల్లీ. అప్పుడు ప్రతిసారి ఏ సినిమాకి ఆ సినిమా భయపడుతూ కొత్తగా చూస్తూనే ఉంటాం. నెక్స్ట్ గ్రామ దేవతల సినిమాలన్నీ ఇంచుమించు ఒకటే. అమ్మోరుతో స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తే మీరు ఎన్ని గ్రామ దేవతలు చూసినా, ఆ తల్లి, ఈ తల్లి, పెద్దమ్మ తల్లి, చిన్నమ్మ తల్లి, ఎన్ని సినిమాలు చూసినా ఇంచుమించు అన్నీ ఒకటే ఫ్లో. అమ్మవారు వస్తుంది, అక్కడ ఎవడో విలన్ ఉంటాడు, వాడిని చంపేస్తే ఆ సినిమా అయిపోతుంది. కాకపోతే కథలో కొన్ని మలుపులు, ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం ఎంచుకుంటా ఉంటారు. ఇప్పుడైనా సరే కింగ్డమ్ గురించి మళ్ళీ మాట్లాడుకున్నా, ఇంచుమించు ఆయన ఎంచుకున్న ఫ్లేవర్ అది, ఓకేనా? ఇంకా అలాంటప్పుడు ఇదేమో దానిలా ఉంది, అది దీనిలా ఉంది అని అనకూడదు. సినిమా ఎప్పుడు ఇట్స్ నాట్ ఏ పజిల్. మనం 200 300 పెట్టి ఇక్కడ కూర్చున్నాము అంటే ఆ సినిమా చూడడానికి కూర్చున్నాం మనం, అంతేగాని 300 టికెట్ కొనుక్కొని వచ్చి మనం పజిల్ గేమ్ ఆడడానికి రాలా. ఇట్లా రౌండ్ పెట్టి ఇది అందులో ఉంది, ఇది ఇందులో ఉంది, ఈ మ్యూజిక్ అందులో ఉంది, ఇంకా ఈ సినిమా ఎందుకు? ఏదేమైనా ఇంకా కింగ్డమ్ గురించి మాట్లాడుకుంటే, ఇది శ్రీలంక బ్యాక్డ్రాప్ జరిగినటువంటి సినిమా. మనకి దేశానికి
47 స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఒక 40 ఏళ్ల వరకు ఆ బార్డర్లో ఏం జరిగింది అనేది స్టోరీ. సింహాలి అనే ఒక సైన్యం ఏదో విరుచుకుపడ్డారంట, చాలామందిని ఏదో చేశారట. అందులో చిన్నప్పుడే అదంతా చూసి ఒక అబ్బాయి పారిపోయాడంట. తర్వాత వీళ్ళందరూ మాకు నాయకుడు ఉంటే బాగుండు అని భావించినప్పుడు ఆయన వచ్చాడట. వీళ్ళు ఈ కథ నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది. సినిమాలో కూడా ఇదే ఉండిద్ది అంటారా స్టోరీ? నాకు తెలిసినంత వరకు, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్. సో ఇది తెలిసింది. సో ఆ నాయకుడు వచ్చి వాళ్ళని ఎలా ఉద్ధరించాడు అనేది స్టోరీ. ఇది కూడా కామన్ పాయింటే కదా. అంతే కదా. ఈవెన్ సలార్ కూడా అంతే. చిన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత ఒక నాయకుడై తిరిగి రావడం, అక్కడ ఏదో జరిగితే. బోల్డ్ అన్ని సినిమాలు ఇంచుమించు అలాగే ఉంటాయి. కాకపోతే వాటి తీత, వాటి తలరాత డిఫరెంట్ గా ఉంటాయి. అంతే, అంతమించి ఇంకేం ఉండవు. ఇప్పుడు ప్రేమ కథలు ఏమి లేదు, ప్రేమించుకుంటారు. అయితే తల్లో ఎవడో ఐ డోంట్ వాంట్ యూ అంటారు, లేచిపోయి పెళ్లి చేసుకోవాలి. వాళ్ళకు కొన్ని కష్టాలు, లాస్ట్కి గెలిచారా లేదా కదా. ఇలాంటి సినిమాలు వందలు ఉన్నాయి. సంథింగ్ ఒక ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంతే. సో ఇక కింగ్డమ్ గురించి మాట్లాడుకుంటే విజయ్ దేవరకొండ ఆసమ్ పర్ఫార్మెన్స్. అసలు ఎంత బాగా కుదిరిందో ఆయనకి, ముచ్చటేసింది నిజంగా చెప్పాలి అంటే. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. తెర ముందు విజయ్ దేవరకొండ కనబడితే తెర వెనక అనిరుద్ధే కనబడుతున్నాడు. అవును, BGMs అవన్నీ కొంచెం. నెక్స్ట్ కెమెరా పనితనం అయితే ఆసమ్. బ్రదర్స్ ఇద్దరు బాగా చేశారు. అసలు వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆబ్వియస్లీ డైరెక్టర్ గారిని అయితే మెచ్చుకోకుండా ఉండలేము. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన ఇట్లాంటి జోనర్కి దూరం. కొంతమంది ఒక పందాలో వెళ్తూ ఉంటారు చాలా క్లాస్గా, ఊహించని విధంగా సడన్గా ఇలాంటి టర్న్లు తీసుకుంటూ ఉంటారు. ఇదొక వింత. ఏదేమైనా ఒక కూల్ సాఫ్ట్ వేలో వెళ్ళిపోయింది. కూల్ సాఫ్ట్ వేలో అంటే వీళ్ళు అనుకున్న తీరు. పార్ట్ 2 ఉంటుందని అనుకున్నారు, అది ఇంకా రివీల్ చేయనప్పటికీ ఉంటుంది. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి సినిమాలకి ఎన్ని పార్ట్లైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ విజయ్ దేవరకొండ కంబ్యాక్ అనుకోవచ్చు. కంబ్యాక్ ఏంటలే, హీఈస్ ఆల్రెడీ ఎప్పుడు అలాగే ఉన్నాడు. సినిమా హిట్లు ఫ్లాప్లు పక్కన పెట్టేస్తే తన అభిమానులు ఎప్పుడు అలాగే ఉన్నారు. అండ్ ఎలాగైతే ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఇక్కడికి వచ్చి స్టూడియోలు కట్టి తర్వాత వాళ్ళ వారసుల్ని దింపారో, విజయ్ దేవరకొండ కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు. థియేటర్లు కొనుక్కున్నాడు, ఓన్ బ్రాండ్ వస్త్ర వ్యాపారంలోకి వచ్చాడు, వాళ్ళ తమ్ముడిని దింపి ఆయన ఆ పిల్లోడికి సక్సెస్ ఇచ్చాడు. సో నడుస్తుంది విజయ్ దేవరకొండ మానియా ఇంకా కూడా. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఆల్రెడీ బడ్జెటే 100 కోట్ల పైన అయిందంట. ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక నన్ను అడిగితే 500 CR అయితే ఈజీగా తీస్తుందమ్మా, డౌటే లేదు, ఏ మాత్రం డౌట్ లేదు. 500 CR అయితే కళ్ళు మూసుకొని తీసి పెట్టేస్తుంది. ఓకే దాసరి విజ్ఞాన్ గారు, చాలా థ్యాంక్స్.